దేవుడు తన కృప తన వాత్సల్యతను మనకిచ్చి ఈ రాత్రి వేళ కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో గడపడానికి ఇచ్చినటువంటి ఆయన కృపను బట్టి ఆయనకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మనల్ని ఉద్దేశించి ఆయన పలకాలన్నటువంటి కొన్ని మాటలు ఇర్మియా గ్రంథం, విలాప వాక్యాల గ్రంథం, విలాప వాక్యముల గ్రంథం ఇర్మియా గ్రంథం తర్వాత ఉంటుంది. 2వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. విలాప వాక్యముల గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కృమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయములను కృమ్మరించుము. చాలండి. ఈ మాట దేవుని యొక్క వాక్యంలో ఈ రాత్రి వేళ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి ఒక మాట. ఈ విలాప వాక్యము అనంటేనే, విలాపము అనంటే విలపించడం, విలపించడం అనంటే కన్నీరు కార్చడం. భక్తుడు తన హృదయంలో ఉన్నటువంటి భారాన్ని బట్టి, తన హృదయంలో ఉన్నటువంటి వేదనను బట్టి, వేదనతో కన్నీరు కారుస్తూ పలికినటువంటి కొన్ని మాటలు ఈ విలాప వాక్యముల గ్రంథంలో రాయబడ్డాయి. అంటే కన్నీటి ప్రవక్తగా ఎవరు ఈ మాటలు రాసిందంటే ఇర్మియా భక్తుడే. ఇర్మియా గ్రంథాన్ని రాశాడు, అలాగే ఈ విలాప వాక్యాలను కూడా రాశాడు. మొత్తానికి ఈ విలాప వాక్యములు రాస్తా ఉన్నప్పుడు తీరని దుఃఖం హృదయంలో ఉంది, తీరని వేదన హృదయంలో ఉంది. కన్నీటితోటి ఈ మాటలన్నీ రాశాడండి. అందుకే దానికి పెట్టిన పేరు ఏంటంటే విలాప వాక్యములు. అంటే కన్నీటితో రాసినటువంటి మాటలు అవి. అయితే భక్తుడు చెప్తున్నటువంటి మాట, తాను అనుభవిస్తున్నటువంటి ఒక సత్యము, తాను తెలుసుకున్నటువంటి ఒక సత్యాన్ని ఈ రాత్రి వేళ నీవు నేను ఎరిగి ఉండాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. భక్తుడు అంటున్నాడు, నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కృమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయములను కృమ్మరించము అని అంటున్నాడండి. కృమ్మరించడం అని అంటే ఇక లోపల ఏమీ లేకుండా బయట పోయడం, అంతేనా కదా? మామూలుగా పోసేటప్పుడు మనం పలికే పదం వేరు, కృమ్మరించడం, దిమ్మరించడం మనం అంటూ ఉంటాం కదా. వరి చూస్తుండగానే మొత్తం నేలపాలు చేశాడని చెప్పని అంటామే. అంటే ఏది ఇంకా దాంట్లో ఉండదు. కుమ్మరించామనంటే ఇక దాంట్లో ఏమైనా ఉంటుందా? ఏముండదండి. అన్నీ కూడా బట్టబయలు చేసి బయట వేయటమే. రాత్రి వేళ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, దాచిపెట్టుకుని నీవు నేను ఏమి కూడా మోరడు ఎక్కువ చేయలేవు, మోరడు తక్కువ కూడా చేయలేమండి. మన వల్ల కాదు. కాబట్టి దేవుడి యొక్క వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే, నీ హృదయంలో ఉన్నటువంటి ఆలోచన ఏమైందో, నీ హృదయంలో ఉన్నటువంటి ఆశ ఏమైందో, నీ హృదయంలో ఉన్నటువంటి తప్పన ఏదైతే ఉందో, భారం ఏదైతే ఉందో, బాధ్యత ఏమైందో, ఈ రాత్రి వేళ నీతో దేవుడు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. ఒక చక్కటి మాట ఏమిటంటే, రేయి మొదటి జామున మీ హృదయములను కృమ్మరించండి అని అంటున్నాడండి. మొత్తానికి దేవుని యొక్క వాక్యం ఈ రాత్రి వేళ మనకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మనం దాచిపెట్టుకోవడం వలన, మనం మదనపడడం వలన, మనం బాధపడడం వలన, మనం కృంగిపోవడం వలన, మన వేదన చెందడం వలన అది ఏ మాత్రం కూడా ప్రయోజనం కాదండి. దేవునితో నువ్వు చెప్పుకోవాల్సినటువంటి, నువ్వు మాట్లాడాల్సినటువంటి, నువ్వు ప్రార్థించాల్సినటువంటి, నీవు ఆయనతో మనవి చేయాల్సినటువంటి ఏదైతే నీ హృదయంలో ఉందో అంతటినీ కూడా ఏం చేయాలి? దేవునితో చెప్పుకోవాలండి. దేవునితో చెప్పుకోవాలి. చాలాసార్లు మనుషులతో మనం అంటూ ఉంటాం, ఎవరితో చెప్పుకుంటే కొంత బాధ అయినా తీరుతుందని ఆ అక్కనో ఈ అమ్మనో పిలుచుకొని మొత్తానికి చెబుతాం. చెప్పడం వలన ఒకవేళ అంతవరకు నీ సంతృప్తిని ఇస్తుందేమో, మరుసటి రోజు ఈ చెవిన పడినటువంటి ఈ మాటలు ఇక నలుగురికి వెళ్ళిపోతాయి తప్ప ఏ మాత్రం కూడా వాళ్ళు ఆర్చేది తీర్చేది ఉండదండి. దేవుని యొక్క వాక్యం సెలవిచ్చే మాట ఏమిటంటే, నాకు మొర్రపెట్టుము, ఎవరికైతే నువ్వు మొర్రపెడుతున్నావో ఆయన అంటున్నాడు, నేను నీకు జవాబునిస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం.
హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవించిన మాట ఏమిటంటే, మీ హృదయములను కృమ్మరించండి. మీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి ఆలోచన యావత్తు దేవుని సన్నిధిలో మనం చెప్పుకోవాలండి. దేవునికి మనం మనవి చేసుకోవాలి. దేవునితో మనం ప్రార్థన చేయాల్సినటువంటి బాధ్యత నీ మీద నా మీద నిలిచిందన్న విషయాన్ని రాత్రి వేళ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక మాట మనం ఆలోచన చేస్తే కీర్తనల భాగంలో 62వ కీర్తన 8వ వచనంలో, 62వ కీర్తన 8వ వచనం, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములను కృమ్మరించండి, దేవుడు మనకు ఆశ్రయము. ఇర్మియా భక్తుడు చెప్తున్నటువంటి మాట ఏమిటి? మీ హృదయములను కృమ్మరించండి అని అంటున్నాడండి. ఇక్కడ భక్తుడైన దావీదు చెప్తున్న మాట ఏమిటి? జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచండి. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఒక పని కోసం కాదు, ఇంకొక పని కోసం మాత్రమే కాదు, ఎల్లప్పుడూ. అది ఎలాంటి పరిస్థితి అయినా, ఎలాంటి స్థితిగతులైనా, ఎలాంటి నీ జీవితంలో ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు అయినప్పటికీ ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచండి. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యపరచగలిగిన దేవుడు ఆయన. నమ్మిక మాత్రం ఉంచుము అని అంటాడండి. ఎవరితోటి? యాయీరుతోటి మాట్లాడతాడు ఆయన. తన కుమార్తె మరణ పడకల మీద ఉన్నప్పుడు ఎంత వేదన చెందుతున్నాడు. పనివారు వచ్చి చెప్తున్నారు, అయ్యా నీ కుమార్తె పని అయిపోయిందని చెప్పని అంటూ ఉంటే ఆయన అన్నాడు, యాయిరు టెన్షన్ పడుతున్నావా, నువ్వు నమ్మిక మాత్రం ఉంచు అని అన్నాడండి. నమ్మిక ఇచ్చినటువంటి యాయీరు ఇంటికి యేసు అడుగు పెట్టినప్పుడు పరిస్థితి తారుమారైపోయిందండి. మరణ పడకల మీద ఉన్నటువంటి ఆ పాప లేచి కూర్చొని మాట్లాడుతుందంట. దేని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే నమ్మిక నీ వైపు ఉంటే సాధ్యపరచగలిగిన వాడు దేవుడు. అపనమ్మకం మందై ఉంటే ఏ మాత్రం కూడా మనం పొందుకోలేమండి. నమ్మాలి, నమ్మాలి. నమ్ముట నీ వలనైతేనే సమస్తము సాధ్యము. హెబ్రీయులకు రాసిన పత్రికలో భక్తుడు ఒక మాట అంటాడు. ఏమని? 10వ అధ్యాయంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను గదా. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారిని రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. చాలండి. విశ్వాసమును బట్టి దేవుడు చెప్పాడు, నోవహు జలప్రళయం వస్తా ఉందని చెప్పానంటే నోవహు నమ్మాడు, ప్రజలు నమ్మలా. నమ్మని ప్రజలేమో వమ్మైపోయారు. నమ్మినటువంటి నోవహేమో రక్షింపబడ్డాడండి, ఓడలో ప్రవేశించాడు. అరే, ఒకప్పుడు నోవహు చెప్పిన మాటలు మనకు హేళనగా కనపడ్డాయి, కానీ నోవహు చెప్పిందే కరెక్ట్ అని చెప్పానని తెలుసుకునే లోపే పరిస్థితులన్నీ మారిపోయినాయండి. నమ్మిన ప్రతి ఒక్కరి జీవితంలో కార్యము చేయగలిగినటువంటి దేవుడు. దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నటువంటి మాట ఏమిటంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమండి. అసాధ్యం. ఏ మాత్రం కూడా సాధ్యం కాదు. సాధ్యపడాలి అని అంటే విశ్వాసం ఉంచాలి. అందుకే వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెతుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. ఇది దేవుడు నీ నుండి నా నుండి కోరుకుంటున్నాడు. నీ జీవితంలో కార్యం చేయాలన్నా, నీ జీవితంలో కార్యాన్ని ఆయన సఫలపరచాలన్నా నీ నమ్మికే కారణమై ఉందండి. నీ నమ్మిక వలన దేవుడు తన ఆశ్చర్య కార్యాలను చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ నమ్మిక ఉన్నటువంటి వ్యక్తి తప్పక ప్రతిఫలాన్ని చూడగలుగుతాడు. నోవహు చూశాడంట ఆ ప్రతిఫలాన్ని. దేవుడు చెప్పినట్టుగా నోవహు చేయగలిగాడు. చేసినటువంటి ఆ పని, ఆ నమ్మకత్వాన్ని బట్టి తప్పక తన జీవితంలో కార్యాన్ని
చూడగలిగాడండి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుడు అంటున్నాడు, మీ హృదయములను కుమ్మరించాడు. ఎందుకు కుమ్మరించాలంటే దావీదు అంటాడు, ఆయనే మనకు ఆశ్రయము అని అంటున్నాడండి. ఆయన మనకు ఆశ్రయమై ఉన్నాడు. మనల్ని సంరక్షించగలిగిన వాడు, మమ్మల్ని కాపాడగలిగినటువంటి దేవుడు, మనల్ని నడిపించగలిగిన దేవుడు, మనకు తోడుగా ఉండగలిగినటువంటి దేవుడు అయ్యున్నాడు కనుక ఏం చేయాలి? మనము ఆయన సన్నిధిలో మనము కుమ్మరించాలండి. ఆయనకి చెప్పుకోవాలి నీకున్నటువంటి ప్రతిదీ ప్రతిదీ ప్రతిదీ. నువ్వు ఎంతమంది దగ్గర చెప్తావో తెలియదు, కానీ అసలు దేవుని దగ్గర చెప్తున్నావా లేదా? మనుషుల దగ్గర గడిపినటువంటి సమయం దేవుని దగ్గర గడుపుతున్నావా లేదా? మనుషులకు అరగంట చెప్పి దేవుని దగ్గర 5 నిమిషాలు చెబుతున్నావా? ఏది నీ జీవితంలో నీవు గడుపుతున్నటువంటి సమయము? దేవుడి రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాడు, మీ హృదయములను కృమ్మరించండి అని అంటున్నాడండి. ఒకానొక సమయాన భక్తుడైనటువంటి అబ్రహాము జీవితంలో, అప్పటికే అబ్రహాము జీవితంలో దేవుని యొక్క పిలుపుని అందుకొని వచ్చినటువంటి అబ్రహాము తన జీవితంలో కలిగినటువంటి నష్టాన్ని సైతము మరిచిపోయి దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి అండి. అబ్రహాము ప్రయాణము బయలుదేరేటప్పుడు 75 సంవత్సరాల వయసులో బయలుదేరితే తన జీవితంలో కార్యరూపం దాల్చేసరికి, తన జీవితంలో దేవుడు చెప్పిన మాట స్థిరపరిచే సమయానికి ఎన్ని సంవత్సరాలు పెట్టింది? 25 సంవత్సరాలు పెట్టిందండి. ఎవరుంటారండి అన్ని సంవత్సరాల ఓపికగా? ఆల్రెడీ మనిషి శరీరము ఉడికిపోయిందంట, మృతతుల్యంగా మార్చబడింది అబ్రహాము యొక్క శరీరం అండి. ఆ సమయాన ఎండవేళ దేవుడు తన దూతల రూపములో ఆయన అడుగుపెట్టి వస్తూ ఉంటే సింధూరవనం కింద కూర్చున్నటువంటి అబ్రహాము లేచి చకచకా లేచి వారిని పిలిచి వారికి ఆహారం పెట్టి వారిని సంతృప్తిపరిచి వారి సేద తీరేటట్లుగా వారిని సమకూర్చి మొత్తానికి వారి చేత దీవించబడేటట్లుగా తన ప్రయత్నం చేశాడండి. దీవెన ఇప్పుడు తన జీవితంలో నెరవేర్చబడింది. ఆశీర్వాదం తన జీవితంలోకి వచ్చేసింది. ఇక ఏమాత్రం కూడా ఇన్ని సంవత్సరాల యొక్క నిరీక్షణకు ప్రతిఫలంగా దేవుడు ఏ వాగ్దానం చేశాడో ఆ వాగ్దానము శారా పట్ల నెరవేర్చడానికి ఆ దైవజనులకు పలికినటువంటి మాట ఏమిటంటే, అబ్రహామా మీదటికి నీ ఇంటికి వస్తాము, నీ కౌగిట్లో శారాతో చెప్తున్నాడు, నీ కౌగిట్లో ఒక కుమారుడు అంటాడని చెప్తున్నటువంటి ఆ వాగ్దాన హృదయంలో సంతోషంతో నింపబడ్డాడండి. ఇక చాలు ఈ జీవితానికి అని చెప్పని అనుకున్నటువంటి సమయాన ఇక వారు బయలుదేరి వెళ్తున్నారు. అప్పటికే పొద్దుగుంకుతా ఉంది, సాయంత్రం అవుతా ఉంది. ఎందుకు సాయంత్రం అవుతుందని చెప్తున్నానంటే, మిట్ట మధ్యాహ్నం వచ్చాడండి అబ్రహాము. లోతు దగ్గరికి వెళ్ళి ఏ సమయం అయింది? 19వ వచనంలో ఏమని రాయబడింది అధ్యాయంలో? సాయంత్రం అని రాయబడింది. 18వ అధ్యాయంలో ఏమని రాయబడింది? మిట్ట మధ్యాహ్నం అని రాయబడింది. లోతు దగ్గరికి వచ్చేసరికి సాయంకాలం అని రాయబడింది. ఈ మధ్యకాలంలో భోజనం చేసిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని ఇక పొద్దుగుంకుతుందేమో అని అనుకున్న సమయాన్ని లేచి ఇక బయలుదేరుతున్నారండి. బయలుదేరుతుంటే మొత్తానికి వాళ్ళు ఆశీర్వదించారు, కానీ ఈ ఆశీర్వాదం తన జీవితంలో ఉందన్న సంతృప్తి కంటే కూడా ఎందుకు వెళ్తున్నారు వీళ్ళు? అక్కడ ఉన్నటువంటి లోతు కుటుంబము నివసిస్తున్నటువంటి సొదొమ గొమొర్రా పట్టణము దేవుని దృష్టికి బహుఘోరమైనదిగా కనబడుతుంది. ఇప్పుడు దేవుని కోపము వారి మీద రగులుకునేటువంటి పరిస్థితి అండి. అగ్ని గంధకాలచే కాల్చివేయబడాలన్న పరిస్థితి ఇక కొన్ని గంటల్లో కొనసాగబోతా ఉంది. మొత్తానికి తెలుసుకున్నటువంటి అబ్రహాము చెప్తున్నటువంటి మాట, అబ్రహాము చేస్తున్నటువంటి ఆలోచన తనకున్నటువంటి సంతృప్తి కంటే కూడా తన హృదయంలో ఉన్న వేదన అంతటిని కూడా వ్యక్తపరుస్తున్నటువంటి సమయం అండి. ఒక పక్క సంతోషం తన కళ్ళ ముందు ఉన్నప్పటికీ సంతోషాన్ని పక్కన పెట్టాడు, కానీ తన హృదయంలో తీరని ఒక వేదన, ఒక బాధ ఏంటంటే తనతో పాటు వచ్చినటువంటి లోతు కూడా నశించిపోతాడేమో అని ఒక బాధ అండి. ప్రయాణమై వచ్చేటప్పుడు కలిసి వచ్చారు, మధ్యలో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ జరిగినాయి, చిన్న చిన్న గొడవలు జరిగినాయి. ఇదిగో తూర్పు ఒకళ్ళు పడమొకళ్ళు ఉన్నారు. మొత్తానికి ఒకరొకరు పలకరించుకునేటువంటి పరిస్థితి కనబడకపోయినప్పటికీ ఒకరి క్షేమాన్ని ఒకరు కోరుకుంటున్నారు, ఒకరి మంచితనాన్ని ఒకరు కోరుకుంటున్నారు. ఇప్పుడు అబ్రహాము లోతు యొక్క క్షేమాన్ని కోరుకోవాలని ఆశపడతా ఉన్నాడు. నాకెందుకు అనుకోలేదండి, ఆ లోతు నువ్వు ఎక్కడుంటావు,
ఉంటే నువ్వు అటన్నా ఉండు, లేకపోతే ఇటన్నా ఉండు. ఇద్దరం ఒక చోట ఉంటే గొడవలు పడతా ఉన్నాయి. కాబట్టి ఏదో ఒక వైపు నువ్వే ఎన్నుకో అని చెప్పానంటే, లోతు ఎన్నుకునేటువంటి ప్రదేశాన్ని అబ్రహాం ఇచ్చేశాడు. ఆ ప్రదేశంలో లోతు నివసిస్తున్నాడు. తనకు కూడా పెళ్ళయింది, బిడ్డలు పుట్టారు, కాలం గడుస్తూ ఉంది. కానీ అబ్రహాముకి లోతు మీద ఉన్నటువంటి ఒక బాధ్యత అక్కడ కనపడుతుందండి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ 18వ అధ్యాయంలో ఒక మాట మనం ఆలోచన చేసినప్పుడు, 18వ అధ్యాయం 22వ వచనం, ఆది కాండము 18వ అధ్యాయం 22వ వచనం, ఆ మనుష్యులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా ఏం చేస్తున్నాడంట, యెహోవా సన్నిధిని నిలుచుండెను. అబ్రహాము దేవుని యొక్క సన్నిధిలో నిలవబడి ఉండటానికి గల కారణం, దేవుని వాక్యం మనకి సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, మీ హృదయములను క్రొమ్మరించండి. ఇప్పుడు క్రొమ్మరించే బాధ్యత ఇప్పుడు అబ్రహాం తీసుకోబోతున్నాడు. ఇదిగో తనతో పాటు వచ్చినటువంటి లోతు యొక్క జీవితము నాశనమైపోతుందేమో, పతనమైపోతుందేమో, పాడైపోతుందేమో, అగ్నిగంధకాలచే కాల్చివేయబడుతుందేమో అన్నటువంటి ఒక భయము అబ్రహాము హృదయంలో దాచిపెట్టబడి ఉంది కనుక ఇప్పుడు లోతు కొరకు కుమ్మరించడానికి అబ్రహాం ఏం చేస్తున్నాడు, యెహోవా సన్నిధిలో నిలుచున్నాడు అంటండి. నిలుచున్నాడు. కొన్నిసార్లు దేవుని యొక్క మందిరంలోకి నీవు నేను మనం ప్రార్థించడానికి ఖాళీ సమయంలో మనం వస్తా ఉన్నప్పుడు మన కోసం మనం ప్రార్థన చేసుకోవడానికి వస్తున్నామా, లేదా మనతో పాటు ఉన్నటువంటి ప్రజల కోసం ప్రార్థించడానికి వస్తా ఉన్నామా? నీతో ఉన్నటువంటి ప్రజలు, నీతో ఉన్నటువంటి నీ స్వజనులతో వరకు నువ్వు ప్రార్థించడానికి నీవు కూడా దేవుని సన్నిధిలో నిలవబడడానికి ఆశ చూపించగలుగుతా ఉన్నావా? వాస్తవంగా వ్యక్తిగతమైనటువంటి ఆశీర్వాదం అబ్రహాముకి అప్పటికే కలిగిందండి. ఇప్పుడు శారా గర్భద్వారం తెరచబడుతుంది, మీదట కుమారుడు కట్టాడు అని చెప్పనంటే అబ్రహాముకి అది తన ఆశీర్వాదం అని అంతటితో సంతోషపడేటువంటి వ్యక్తిగా లేడండి. అంతకుముందేగా ఆశీర్వదించబడింది. ఇక చాలు అనుకొని లోతు గురించి ఆలోచించితే అంత, ఆలోచించకపోతే అంత. అంటే తాను దీవించబడ్డం మాత్రమే కాదు, నశించిపోతున్న వ్యక్తుల కొరకు అబ్రహాము యొక్క తపన కనబడతా ఉంది. ఎప్పుడైతే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించగలుగుతావో, నీ పొరుగు వారి కోసం ప్రార్థించడానికి ఇష్టపడగలుగుతావో, నీ ప్రక్కవాని కొరకు నువ్వు ఆలోచించడం మొదలు పెడతావో, నువ్వు దీవించబడ్డట్టే, నువ్వు ఆశీర్వదించబడ్డట్టే. నువ్వు కోరుకునేటువంటి ఆశ నీకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుందండి. నువ్వేం చేయబడిలా, ఇతరుల పట్ల నీకున్నటువంటి ఆ ప్రేమ నీ దీవెన కారణం అవుతుందండి. నాకు అన్నంత కాలం ఎవరికి ప్రయోజనకరంగా ఉండదండి. అబ్రహాము యొక్క ఆలోచన విధానాన్ని మనం అక్కడ గమనిస్తున్నప్పుడు, అబ్రహాము యెహోవా సన్నిధిలో నిలిచి ఉండటానికి గల కారణం లోతు యొక్క కుటుంబం యొక్క క్షేమం కొరకు యెహోవా సన్నిధిలో నిలబడి ఉన్నాడు. ఇంకేమంటాడు అక్కడ, అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను. సమీపించాడంట, దేవునికి దగ్గరగా సమీపించాడు, ప్రార్థించడానికి సమీపించాడు, మాట్లాడడానికి సమీపించాడు, దేవునితో మనవి చేయడానికి సమీపించాడు. నాకు మొర్రపెట్టము, నేను నీకు ఉత్తరం ఇస్తానన్న దేవునికి అబ్రహాము సమీపముగా ఉండడానికి ఇష్టపడ్డాడండి. దేవుని సన్నిధిలో నిలవబడినటువంటి అబ్రహాము మనసు ఒక చోట, మనిషి ఒక చోట కాదు. కొన్నిసార్లు స్కూల్లో అంటారు బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ అంట. అంటే ఎక్కడే ఉంటాడు కానీ ఎంత పిలిచినా కూడా మైండ్ ఎక్కడో ఉండిద్దండి. అబ్రహాము యెహోవా సన్నిధిలో ఉండటం మాత్రమే కాదు, సమీపించి దేవునితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. అబ్రహాము దేవుని సన్నిధిలో నిలబడి ఉండటానికి ఒక కారణం ఉంది, ఒక ఆలోచన ఉంది, ఒక తపన ఉంది, ఒక వేదన ఉంది, ఒక భారం ఉంది. ఈ భారాన్ని వ్యక్తపరచడానికి అబ్రహాము ప్రయత్నం చేస్తున్నాడండి. తన హృదయంలో ఉన్నటువంటి బాధ అంతటిని క్రొమ్మరించడానికి అబ్రహాము ఇష్టపడుతున్నాడు. లోపల ఉన్న సంతోషం కంటే ఈ బాధ ఎక్కువగా కనబడుతుంది అబ్రహాం జీవితంలో. కనబడుతున్నటువంటి తన
సంతోషం కంటే, తన ఆనందం కంటే, తన సంతోషం కంటే తనతో పాటు వచ్చినటువంటి లోతు యొక్క సంతోషముల గురించినటువంటి ఒక తపన ఉందండి అబ్రహాంకి. కాబట్టి సమీపించాడంట, ప్రార్థించడానికి మొదలు పెడుతున్నాడు. ఏమని మొదలు పెడుతున్నాడు? దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయదు. ఇండైరెక్ట్గా అడుగుతున్నాడు, డైరెక్ట్గా అడగకుండా ఏమన్నాడు? అయ్యా నువ్వు దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయదువా? దేవుడికి తెలియదా నీతిమంతులను నాశనం చేస్తాడు లేదా దుష్టులను నాశనం చేస్తాడు? అబ్రహాం కూడా తెలియకుండా ఉందా? ఆయన ఎవరికైనా నీతి న్యాయములు జరిగించగలిగినటువంటి దేవుడు అండి. భూమి మీద తన కృపను అనుగ్రహించి ప్రతి ఒక్కరి పట్ల నీతి న్యాయములు జరిగించగలిగినటువంటి గొప్ప దేవుడు. ఆయనకు అన్నీ తెలుసు, అడగలేక అడుగుతున్నాడు. అయ్యా నీవు దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేస్తావా అని అడుగుతున్నాడు. ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులుంటే దానిలో ఉన్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవునుగాక. నీతిమంతుని దుష్టునితో సమ్ముగా ఎంచుట నీకు దూరమవునుగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు యెహోవా సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతులు నాకు కనబడినల్లా వారిని బట్టి ఆ స్థలమంతటిని మొదలుపెట్టాడండి. ఇంకా 50 మంది కాడి నుంచి మొదలుపెట్టాడు. కావలసిన టార్గెట్ ఏందో తెలుసా? లోతు కుటుంబం అంటే 50 మంది కాడి నుంచి మొదలుపెట్టి తగ్గుతా అప్పటికి దేవుడు సరే 50 మంది 10 మంది దగ్గరికి వచ్చినప్పుడు కూడా 10 మంది ఉన్నా కూడా నేను 10 మంది కూడా కాదు, ఒక్కడున్నా నేను కాపాడుతానని చెప్పి అన్నాడు. మొత్తానికి ఎంతసేపు వాళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి వాదన అయి ఉంటుందో కానీ, ఎంతసేపు దేవుడితో రోధించి ప్రార్థించినటువంటి ప్రార్థన అయి ఉంటుందో కానీ, మొత్తానికి ఏదో ఒక విధంగా దేవుని జవాబు పొందుకునేంత వరకు అబ్రహాము ప్రార్థించడం మాత్రం మానలేదండి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. 50 మంది నీతిమంతులుంటే ఆ పట్టణం కాపాడుతావా అని అడిగినటువంటి అబ్రహాము యొక్క మాట చివరికి ఒక్క వ్యక్తి ఉన్నా నేను కాపాడుతాను అన్నటువంటి సమయం వరకు పోసాడుతూనే ఉన్నాడండి, ప్రార్థిస్తూనే ఉన్నాడు. తనకు కావలసినటువంటి సంతోషం, తనకున్నటువంటి ఆశీర్వాదమును బట్టి కాదండి, తనతో పాటు వచ్చినటువంటి లోతును బట్టి కూడా అతను సంతోషించాలని కోరుకుంటున్నాడు. చాలాసార్లు అనుకుంటాం నేను ఒక్కడనే బాగుంటే బాగుండు అనుకుంటామండి. కానీ నేను ఎరిగి ఉండాల్సిన సత్యం ఏంటంటే, ఇదిగో నేను మాత్రమే కాదు, నా పొరుగు వారు కూడా క్షేమంగా ఉండాలి, నా ప్రక్క వారు కూడా క్షేమంగా ఉండాలి అనేటువంటి ఒక ఆశని హృదయంలో దేవుడు చూడాలని కోరుకుంటున్నాడు, చూస్తున్నాడు. అబ్రహాం యొక్క మాటలన్నీ గమనించి అబ్రహాము చెప్పినటువంటి వాటన్నిటికీ అంగీకారాన్ని తెలియపరిచేటువంటి మాట పలకగలిగాడండి. దేని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరొక సమయంలో అంటాడు, ఎలా తన ప్రార్థనలో దేవుణ్ణి కదిలించడానికి ఇష్టపడుతున్నాడు అంటే, అబ్రహాం ఆషామాషి వ్యక్తి కాడండి. అయినప్పటికీ ఏమంటున్నాడు తెలుసా? ఇక్కడ ఒక మాట అంటాడు, చదువుదాం అక్కడ ఒక మాట. 27వ వచనం. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనయ్యున నేను ప్రభుతో మాట్లాడ తెగించుచున్నాను. దేంతో పోల్చుకుంటున్నాడు? దేవునితో ప్రార్థించడానికి మొదలుపెట్టినప్పుడు అబ్రహాము తన స్థాయిని వాస్తవంగా అప్పటికే ఎంతమంది, దరిదాపు 350 మంది పనివారు అబ్రహాం కింద పనిచేస్తున్నారండి. ఎండవేళ సింధూర వనం కింద కూర్చున్నప్పుడు అబ్రహాము పరిగెత్తుకుంటూ పోయి దూడను వధించి 3 మానికల పిండిని రొట్టెలుగా చేసి పనివాడిని దాన్ని తయారు చేసుకుని మొత్తం తీసుకొచ్చి అంత ఆశాంశ సైతం
ఏమంటున్నాడు? నేను ధూళినయ్యా అని అంటున్నాడండి. తగ్గింపుతో ప్రార్థన మొదలు పెడుతున్నాడు. ఏమంటున్నాడు? అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైనా నేను ప్రభుతో మాట్లాడ తెగించుచున్నాను. గర్వం లేదండి, గొప్పతనం ప్రదర్శించుకోవడానికి ఇష్టపడలేదు. ధూళినయ్యా బూడిదనయ్యా అని అంటున్నాడండి. శంకర్ ఏమంటాడు? అయ్యా నేను పాపినయ్యా అని అంటున్నాడు. అంటే ప్రార్థనలో మన గొప్పతనం ఎన్నడూ కనపడకూడదండి. ప్రార్థనలో మన తగ్గింపు కనపడాలి, మన ఔన్నత్యం కనపడాలి, మన మంచితనం కనపడాలి. మన హృదయాన్ని దేవుడు పరిశీలించగలిగిన దేవుడు అండి. మన హృదయ అంతరంగాలు పరిశీలించగలిగినటువంటి దేవుడు ఆయన. అంతరంగంలో ఉన్న స్వభావాన్ని పరిశీలించగలిగినటువంటి దేవుడు. మాట నీ నాలుకకు రాకమునిపై ఆయన ఎరిగినటువంటి దేవుడు. కాబట్టి నిన్ను పరిశీలిస్తున్నటువంటి దేవుని దృష్టిలో నీ మాట ఎలా ఉంది, నీ ప్రార్థన ఎలాగుంది, నీ సంభాషణ ఎలాగుంది? అబ్రహాం అంటున్నాడు నేను బూడిదని ధూళిని అంటున్నాడు. అబ్రహాంతో పోల్చుకుంటే ఇక మనం ఏమనాలి? ఇంకా చిట్ట చివరన స్థానాన్ని అబ్రహాం తీసుకున్నాడండి. అపోస్తలుడైన పౌలు ఏమంటాడు? అయ్యా నేను పాపులలో ప్రధానుడను అని అంటాడండి. కాబట్టి దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డలు ఎదిగే కొంది ఎలా ఉండాలంట? ఒదిగే ఉండాలండి. అబ్రహాము తన జీవితంలో కావలసినటువంటి సంపదకు అబ్రహాం ఎలాంటి వాడు తెలుసా? 25వ అధ్యాయంలో మొదటి వచనంలో అబ్రహాం గురించి రాయబడిన మాట, 24వ అధ్యాయం మొదటి వచనం, అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయంలోనూ యెహోవా అబ్రహామును చాలండి ఎలా ఆశీర్వదించబడంట? అన్ని విషయాలు ఆశీర్వదించబడ్డాడు అబ్రహాము. ఆస్తి సంపద విషయాలన్నిటిలో సైతమును అబ్రహాము ఆస్తిపరుడే. కానీ అబ్రహాం అంటాడు నేను దుమ్మిని ధూళినయ్యా ధూళిని. అంటే దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని సన్నిధిలో మోకరించిన తర్వాత అబ్రహాము తన స్థితిగతులన్నిటిని ఏం చేశాడు? పక్కన పెట్టేశాడు. ప్రార్థించడం ఒక్కటే అబ్రహాంకు తెలుసు. తాను ఏమై ఉన్నాడో కూడా అబ్రహాము హెచ్చించుకున్నవాడు కాదండి. అబ్రహాము తన స్వభావాన్ని వ్యక్తపరుస్తూ మాట్లాడుతున్నాడు. ఎలాగైనా సరే నా దేవుని దగ్గర నుండి సమాధానాన్ని పొందుకోవాలని. అబ్రహాం అంటాడు అయ్యా నేను దుమ్ముని ధూళినయ్యా, ఎంతటి వాడిని అయ్యా, నీతో మాట్లాడటం అంటే మామూలు విషయం కాదు. మనుషులతోటైనా మాట్లాడచ్చు, కానీ దేవా నీవు మనుషులను సృష్టించినటువంటి సృష్టికర్తవై ఉన్నావు కనుక నీతో మాట్లాడడానికి తెగించడం అంటే మామూలు విషయం కాదు. నువ్వు అనుకుంటే ఏదైనా చేస్తావు. కాబట్టి నీ మాటకు నేను అడ్డొస్తున్నా. వాస్తవంగా ఆయన వెళ్తుంది ఎక్కడికి? సొదొమ గొమొర్రాను నాశనం చేయడానికి ఆయన వెళ్తున్నాడు. కానీ అడ్డుపడి ఒక మనిషి దేవునితో మాట్లాడడానికి తెగిస్తా ఉన్నాడు. అయ్యా 50 మంది నీతిమంతులు ఉంటే క్షమిస్తావా? 40 మంది నీతిమంతులు ఉంటే క్షమిస్తావా? 30 మంది నీతిమంతులు ఉంటే క్షమిస్తావా? 20 మంది ఉంటే, 10 మంది ఉంటే, ఒక్కడున్నానే క్షమిస్తాను అబ్రహామా. ఏంది నీ తపన అని చెప్పానంటే, ఇదిగో లోతు అనే ఒక వ్యక్తి ఉన్నాడయ్యా. ఆ వ్యక్తి నన్ను నమ్ముకొని వచ్చున్నాడు, నాతో పాటు వచ్చున్నాడు. అతను నీతిమంతుడయ్యా. తనను బట్టి తన కుటుంబాన్ని రక్షించమని అడిగినప్పుడు దేవుడు అబ్రహామును బట్టి లోతు కుటుంబాన్ని రక్షించడానికి ఇష్టపడ్డాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి చక్కటి మాట ఏమిటంటే, ఇదిగో మీ హృదయములను దేవుని సన్నిధిలో కృమ్మరించండి అని అన్నాడు. అబ్రహాం యొక్క హృదయంలో దాగినటువంటి భారం అంతటిని తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర పెడితే ఏమైందండి? దేవుడు అబ్రహాం మాట విన్నాడు. వినినటువంటి దేవుడు అబ్రహాము చెప్పినట్టు చేశాడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి వేళ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, అబ్రహాము ఆల్రెడీ నాశనం చేయాలని వెళ్ళిపోతున్నటువంటి సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నటువంటి లోతును కాపాడడానికి అబ్రహాం యొక్క ప్రార్థన కారణమైతే, ఈ రాత్రికాల సమయంలో నీ జీవితంలో ఎదుర్కొన్నటువంటి పరిస్థితులన్నింటిలో కూడా జవాబు ఇవ్వగలిగినటువంటి దేవుణ్ణి సన్నిధిలో నీవు హృదయాన్ని కుమ్మరించగలిగితే ఆయన నీ మాట ఆలకించకుండా ఉంటాడా? ఆయన నీకు జవాబునివ్వకుండా ఉంటాడా?
అబ్రహామును దాటిపోయినటువంటి దేవుడు ఈ రాత్రి వేళ నిన్ను కూడా దాటిపోకుండా ఉండగలిగినటువంటి దేవుడు అయి ఉన్నాడు. మనం చేయాల్సిన పని ఏంటంటే మీ హృదయములను కుమ్మరించాలండి. ఏం దాచిపెట్టుకోకూడదు, మొత్తం క్లీన్ చేసుకోవాలి. అబ్రహాం అంటున్నట్టుగా, అయ్యా నేను దుమ్ముని ధూళినయ్యా అంటున్నాడు. శంకర్ అంటున్నాడు, అయ్యా నేను పాపినయ్యా, కన్నులెత్తి నీ వైపు చూడడానికి కూడా యోగ్యుడు కాదయ్యా అని అంటున్నాడు. శంకర్ ప్రార్థన అంగీకరించబడలేదా? అబ్రహాం యొక్క ప్రార్థన అంగీకరించబడలేదా? ఈ రాత్రి వేళ నీ ప్రార్థన ఎందుకు అంగీకరించుకొని ఉంటాడు ఆయన? నువ్వు ప్రార్థించడానికి నువ్వు తెగించగలిగితే, ప్రార్థించేటువంటి ఆ ప్రార్థన నీ హృదయం కుమ్మరించగలిగినటువంటి ప్రార్థన చేయగలిగితే, దాచి పెట్టకూడనటువంటి విషయాలను సైతము నువ్వు దాచిపెట్టి ఒకవేళ ప్రార్థన చేస్తుంటే, ఈ రాత్రి వేళ వాటన్నిటిని నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు కుమ్మరించు. దేవునికి ప్రార్థన చేయి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయనకు తనకు నిజముగా మొరపెట్టే వారికి ఆయన సమీపముగా ఉండే దేవుడై ఉన్నాడు. మన ప్రార్థనలకు జవాబు ఇవ్వగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక. తల్ల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. చెప్పబడినటువంటి ఈ వాక్యము ఈ రాత్రి వేళ నీ హృదయంలో నీవు నేను విశ్వసించగలిగితే, తన యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడనియు, ఆయన ఫలము దయచేయగలిగిన వాడనియు నమ్మవలను కదా అని చెప్పని వాక్యం సెలవిస్తూ ఉంది. నమ్మట నీ వలన అయితే కదా సాధ్యపడగలిగేది. అపనమ్మకాన్ని